సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. స్తోత్రం. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. స్తోత్రం. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నీవు నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు. స్తోత్రం. పరిశుద్ధుడా, మహిమ మహిమ. స్తోత్రం యేసయ్యా. స్తోత్రం.
నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేవే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట అవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యం నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యం నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. స్తోత్రం. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. స్తోత్రం. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్నదగినది కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట. స్తోత్రం. గ్లోరీ, మహిమ, స్తోత్రం. ఇవి క్షణకాలమైన శ్రమలు ప్రభువా. ఈ శ్రమల ద్వారా నాయన తండ్రి స్తోత్రం. నీవు ఇచ్చే మహిమని తండ్రి పొందుకోవాలని సరిచేస్తూ కాల్చుతూ కొడుతూ తండ్రి శ్రమల గుండా నడిపించినప్పుడు దేవా, నీవిచ్చే మహిమ అది ఎట్లుంటుందంటే ఇవి ఎన్నటికీ ఎన్నదగినవి కావు ప్రభా. ఈ శ్రమలు గుర్తుకు రావు తండ్రి. ఒక జయించిన వానికి ఆ బహుమానం పొందుకున్నప్పుడు ఎంతటి శ్రమ పొందినా బహుమానం పొందగానే ఆ శ్రమ అంతయు మరిచిపోయిన రీతిగా దేవా నీ సన్నిధికి ప్రభువా నీవిచ్చే బహుమతి పొందినప్పుడు ఈ శ్రమలు దేనికి కనబడవు ప్రభువా. ఒక తల్లి తండ్రి జన్మనిచ్చినప్పుడు దేవా అనేకమైన ఆ నొప్పులను భరిస్తూ ఎంతగానో తల్లడిల్లి
ఎప్పుడైతే పురిటి నొప్పులు తీసి బిడ్డను కన్న తర్వాత ముఖము చూడగానే సమస్త భారమును సమస్త బాధను మరిచిపోయిన రీతిగా తండ్రి నీ సన్నిధికి రావడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, మాకు ఈ లోపల శ్రమలే, ఈ లోకముల శ్రమలే, నిందలే, అవమానాలే, కానీ ప్రభువా నీ ఎదుటికి వచ్చినప్పుడు నీవిచ్చే బహుమానమునైనా అది చూస్తున్నప్పుడు ఈ శ్రమలు దేనికి గుర్తుకు రావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రములు దేవా. ప్రభువా తండ్రి స్తోత్రం, నీకే మహిమ 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 మహిమ. నీకు వందనాలయ్యా, స్తోత్రములు స్తుతులు దేవా. తండ్రి మహిమ స్వరూపివి దేవా, స్తోత్రం స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. 24 పెద్దల మధ్యన దేవా, 4 శివుల మధ్యన తండ్రి స్తోత్రం. కోటాని కోట్ల దూతలునైనా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభువా గాన ప్రతిగానముల చేత నిన్ను స్తుతించుచుండగా దేవా, ఆ ముఖ దర్శనము చేసుకున్నప్పుడు నాయన, ఆ మహిమలో నిలిచి ఉన్నప్పుడు దేవా, ఈ లోక సంబంధమైన శ్రమలు దేవా అవి ఎన్నటికీ ప్రభువా తరి స్తోత్రం, అవి ఎన్నదగినవి కాదు నాయన తరి స్తోత్రం. అవును ప్రభువా తరి స్తోత్రములు ప్రభువా. ఈ లోకములో ఉన్న పాపులను రక్షించడానికి ఈ లోక శ్రమలు నాయన తరి స్తోత్రం ఎన్నదగినవి కాదని నాయన తండ్రి నీవు తీర్మానము తీసుకొని ఆ తండ్రి ఎదుట నాయన తరి స్తోత్రములు ప్రభువా ఆ సింహాసనము పైన కూడా కూర్చుండడానికి ఇది ఏమాత్రము విడిచిపెట్టని భాగ్యము కాదని ఎంచుకొని ఈ లోకానికి వచ్చి ప్రభువా నా కొరకు మా కొరకు నాయన పాపములు శాపములు కొట్టుబడుచున్నప్పుడు దేవా కలువరి శిలువలో రక్తము కార్చి నీ బహుమానం మాకు ఇచ్చి వెళ్ళావు తండ్రి స్తోత్రం. ఒక రక్షణని ప్రభువా తని స్తోత్రం మీకు ఇచ్చినందుకు, నీవిచ్చినందుకు నీకు వందనాలయ్యా ప్రభువా తని స్తోత్రం. అల్పుడను దేవా, అయోగ్యుడను ప్రభువా. ప్రభువా నీ నోటిని ప్రభువా నీ మాటను నీ తండ్రి స్తోత్రం, నీ నామాన్ని తండ్రి ఉచ్చరించడానికి కూడా అర్హత లేని అభాగ్యుడను ప్రభువా, దరిద్రుడను ప్రభువా. అయినను ప్రభువా ప్రేమించిన ఆయన నిన్ను స్తుతించడానికి, నేను ఘనపరచడానికి, నేను మహిమపరచడానికి దేవా ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. గ్లోరీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులు నాయన, స్తుతులు దేవా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పటి వరకు దేవుడు మనతో ఉండి మన మధ్యలో ఉండి ఆయన మనలో దర్శించి ఆయన ఆత్మ ద్వారా మనలో దర్శించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. అవును, ఆశపడుతున్న జీవిని ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ఆశపడుతున్న జీవిని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అది ఎవరైనా సరే. థ్యాంక్ యూ మాస్టర్. రండి, రాత్రికాల సమయంలో ధ్యానించుకోవడానికి దానియేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి చదువుకుందాం. 2:28. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు నాకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములో ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమీ జరుగును అనుకొని
తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయి నిమిత్తము తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొని నిమిత్తము అది బయలుపరచబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ నామానికి మహిమ కలుగునుగాక తండ్రి. అవును ప్రభా, ఈ వాక్యం ధ్యానిస్తుండగా తండ్రి మీరే మాతో మాట్లాడండి దేవా. నాయన ప్రభా నీకు స్తోత్రము తండ్రి. మట్టివాడను ప్రభా నీకు స్తోత్రములైనా నాలో నుంచి ప్రభా మీ స్వరం ఉన్న నాయన ప్రభా వినిపింపజేయండి దేవా, నీకు వందనాలు. అవును ప్రభా, నేను మరుగు కావాలి, మీరు బయలుపరచబడాలి తండ్రి. నీకే స్తోత్రముల తండ్రి. మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని సమస్త మీ హస్తములుగా సమర్పిస్తూ చూస్తున్నటువంటి మీ ప్రభా నాయన ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క మాట, ఈ యొక్క కళ ఎవరికి పడ్డది? ఇది నెబుకద్నెజర్ రాజుగా పడ్డది. నెబుకద్నెజర్ రాజుగా పడిన తర్వాత ఆయన ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి సమస్త జ్ఞానులను అందరినీ పిలుచుకొని రమ్మని చెప్పినాడు. దేనికోసము? ఆయన యొక్క కళ కన్నాడు. ఆ కళ భావము చెప్పడానికి ఆయన పాలిస్తున్నటువంటి ఆ యొక్క దేశములో ఎంతమంది అయితే జ్ఞానులు ఉన్నారో వారి అందరినీ ఏమని చెప్పాడు? అందరినీ తీసుకొని రండి అని చెప్పాడు. హల్లెలూయా. రెండవ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. కాగా రాజు తాను కనిన కలను కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడి విద్య గల వారిని మాంత్రికులను కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞేయగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. ఎవరెవరు పిలిచిండు అక్కడ? ఆ యొక్క దేశం, ఆయన ఏలుబడిలో ఉన్న ఆ దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రను, గారడి విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను ఆయన పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడంటే, నేను ఒక కళ కంటిని, ఆ కళభావం తెలుపు మనోవ్యాకుల మంది ఉన్నాను. కల్దీయులు సిరియా భాషతో ఇట్లా, రాజు చిరకాలము జీవించునుగాక. ఇక్కడ ఉన్నటువంటి ఆ రాజు యొక్క సన్నిధానములకు వచ్చినటువంటి ఎవరెవరు? శకునగాండ్రు, గారడి విద్య గలవారు, మాంత్రికులు, కల్దీయులు, 4 రకములైనటువంటి జ్ఞానం గలవారు వచ్చినారు. వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, రాజు చిరంజీవి అగునుగాక, మీకు ఏదైతే కళ పడినదో, మీరు ఏదైతే కళ కన్నారో ఆ కళ మాకు తెలియజెప్పిన యెడల మేమేం చేస్తాం? దాని భావం మీకు తెలియజేస్తాం, మీకు తెలుపుతాం అన్నప్పుడు ఆ రాజు ఏమని ఆజ్ఞించిండు వాళ్ళకి? మీరు జ్ఞానులైతే మీరేం చేయాలి? నేను కనిన కళను మీరే చెప్పాలి, దాని భావం కూడా మీరే చెప్పాలని చెప్పేసి వాళ్ళు వారితో తెలియజెప్పడం జరిగినప్పుడు ఆ యొక్క జ్ఞానము గల వారు, మాంత్రికులు, గారడి విద్య వాళ్ళు, శకునగాండ్రు, ఆ యొక్క కల్దీయులు, ఎవరైతే రాజు జ్ఞానులని ఆయన ఎంచినాడో వారందరూ కూడా ఏమంటున్నారంటే, ఈ కళ నువ్వు చెప్తేనే కానీ దాని భావం మేము తెలియపగలం, లేకపోతే అది ఎవరి వల్ల కాదు, ఈ భూమి మీద ఎవరి వల్ల కాదు అని చెప్పి రాజుకు ఏం చేస్తున్నారు? సమాధానం చెప్పినట్టుగా ఇక్కడ మనం చదవచ్చు.
అయితే అయిన తర్వాత ఆ రాజు ఏమంటున్నాడంటే, మీరు చెప్పితే చెప్పండి, లేదంటే మేము ఏం చేస్తా, మిమ్మల్ని అందరినీ నేను హతమారుస్తా అని చెప్పినా కూడా వారికి ఏం చేయాలి, వారి రాజు కలను వారికి తెలియపరచబడలేదు. అయినప్పటికీ కూడా అప్పుడేమో రాజాజ్ఞ వెలువడింది. ఏమైందంటే ఆ యొక్క నెబుకద్నెజరు యొక్క ఏలుబడిలో ఉన్న ఆ రాజ్యములో ఎవరైతే ఆ జ్ఞానులని ఎవరినైతే పిలువబడ్డారో, జ్ఞానులను వారిని పిలిపించినాడో, శకునగాండ్రు, మాంత్రికులు, కల్దీలు, ఇంకా గారడి విద్య గల వారు, వీరందరిని ఏం చేయన్నాడు, వారికి సైనికాధికారికి ఏమని ఆజ్ఞ ఇచ్చిండు, వీరందరినీ హతము చేయమని ఆర్డర్ ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత అది ఎవరికి అట్లా చెబుతూ ఎవరికి తెలిసింది, అది దానియేలుకు తెలిసింది. అది అప్పుడు వెళ్ళిపోయి ఆ సైనికాధికారి అయినటువంటి ఆ యొక్క అర్యోకు అనేటువంటి ఆ యొక్క సైనికాధికారి అధికారి దగ్గరికి వెళ్ళేసి అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, అయ్యా ఒక్కరోజు నాకు సమయం ఇవ్వు, నిన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళు, నేను రాజుతో మాట్లాడతా. ఎందుకంటే ఈ అందరిని చంపడానికి వీలు లేదు, ఎందుకంటే వారిలో వీరు కూడా ఉన్నారు. కానీ ఆయన దేశంలో ఉన్నటువంటి ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో గారడి విద్యలు చేసినారు, ఎన్నో శకునములు చెప్పినారు. ఈ యొక్క రాజు నెబుకద్నెజరు యొక్క రాజు యొక్క ఆయన విశ్వాసం ఎవరి మీద ఉన్నది, గారడికి విద్య గల వారి మీద, ఆ మాంత్రికుల మీద, ఆ శకునగాండ్ర మీద, ఆ కల్దీల మీద ఉన్నది. వారు నిజమే నా కళను చెప్తారనే ఒక విశ్వాసం ఉంచి ఒక నమ్మకంతో వారిని పిలిపించాడు. పిలిపించిన తర్వాత వారేమైపోయారంటే ఆ కళను చెప్పలేకపోయినారు. అది విన్న దానియేలు ఏమన్నా ఆ అర్యోకు అధిపతి ద్వారా ఆ రాజు దగ్గరికి వెళ్ళేసి నేను చెప్తా, ఒకరోజు సమయం అడిగాడు. అడిగిన తర్వాత ఆ సమయము ఏమైపోయింది, అనుగ్రహింపబడ్డది. ఆ రాత్రికాల సమయంలో దానియేలు ఏమైపోయాడంటే ఆ దేవుని యొక్క సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధానములు పడి ప్రార్థించి అయ్యా ఏమిటది, ఎందుకంటే సమస్తము ఎరిగిన దేవుడవు నువ్వు, సమస్తము జరిగించడానికి నీకేమో అధికారము కలిగిన వాడవు, అది నీకు తప్ప నీవు తప్ప అది ఎవరు బయలుపరచలేరు. ఏ మానవ జ్ఞానంతో అది బయలుపరచరు. కానీ దేవా ఆ జ్ఞానము అదేందో నాకు తెలియపరచు అని చెప్పేసి ఆ దేవుని సన్నిధానంలో పడి ఆయన అడిగి రాత్రంతా ఎవరెవరు ఉన్నారు ప్రార్థన చేసిన దేవుని యొద్ద, శద్రకు, మేషకు, అబేద్నెగోలు మీరు కూడా ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తా అని చెప్పేసి వారందరూ కలిపి దేవుని సన్నిధానంలో ఒక దీన మనసు కలిగి దేవుని సన్నిధానంలో వారు గోజాడినట్టుగా మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు రాత్రి ఆయన దగ్గరికి ఆయనను దర్శించి ఆ కళాభావము దానియేలుకు తెలియపరచబడ్డది. ఎవరి ద్వారా, ఆ సర్వశక్తిమంతుడైన దేవుని ద్వారా. అప్పుడు ఏమంటున్నాడయ్యా అంటే, అప్పుడు ఏమంటున్నాడు, 26 నుంచి చదువుకుందాం, 25 నుంచి చదవండి. కావున అర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజసన్నిధికి తోడుకొని పోయాను. రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడగగా దానియేలు రాజసముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. హల్లెలూయా. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినములయందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియజేసెను.
తాము పడకల మీద తాము పరుండగా, పడక మీద పరుండగా తమ మనస్సులో తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా రాజా ప్రస్తుత కాలము ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. ఇది ఎవరెవరి వల్ల కాలేదంట? జ్ఞానుల వల్ల కాలేదు, గారడి విద్య కలిగిన వారి వల్ల కాలేదు, శకునగాండ్ర వల్ల కాలేదు, జ్యోతిష్కుల వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే ఈ మర్మము ఎక్కడి నుంచి వచ్చింది? అది పరలోకము నుంచి వచ్చిన ఆ మర్మము పరలోకమందున్నటువంటి ఆ దేవుడే, ఆ సర్వశక్తిమంతుడే దాన్ని తెలుపగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, ఆ పరలోకమందున ఆ దేవుడు ఆ కళ నీకెందుకు ఇచ్చినాడంటే, ఆయనకి ఎప్పుడు వచ్చిందంట? ఆయన రాబోవు ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకొని ఆయన ఏం చేసిండంట? పడక మీద పడి ఉన్నాడంట. ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు జరిగిపోయిన తర్వాత ఇంకా రాబోయే కాలంలో ఏమేమి జరుగుతుందో, ఎలా ఉంటుందో అని చెప్పేసి మనసులో అనుకొని పడుకున్నాడంట. అంటే ఆయన అలాంటి ఒక ఆలోచన మరి ఆయనకి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఆ ఆలోచన కలిగి, ఆ చింత కలిగి పడుకున్నాడంట. పడుకున్న తర్వాత ఆయనకి ఏమి వచ్చింది? ఆ కళ వచ్చింది. కానీ ఆ కళ వచ్చిన తర్వాత అప్పుడు ఏమంటున్నాడంటే, నేనేం చేస్తా, ఆ దేవుడు నేను ఎవరు కాదు, ఆ యొక్క కళ ఏమిటో అది కళ ఏమిటో ఏదో కాదు, కానీ నీకు ముందు రాబోవు కాలంలో ఏమి జరుగునో అది దేవుడు నీకు చూపించినాడు అని చెప్పి చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏదైతే తలంచినాడో, నాకేం జరుగుతుందో, నేనేమై ఉంటానో, నేను ఎలా ఉంటానో అనుకున్నాడో ఏమో, కానీ ఆయన ఏలాగా ఉండబోతున్నాడో, ఆయనకి ఏమి జరగబోతున్నదో అది దేవుడు ఆయన కళ ద్వారా ఆయనకు తెలియజేసినాడు. కానీ ఆ కళలో ఉన్నటువంటి ఆ మర్మము, దాని భావము ఏదైతే కలబడ్డదో, ఆ కళ ఏదైతే కనినాడో ఆ భావం ఆయనకు తెలియపరచబడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ భావం ఆయనకు తెలియపరచలేదు. కానీ ఆయన కనిన కళ కూడా ఏమైపోయింది? ఆయన మర్చిపోయినాడు. కానీ ఇక్కడ దానియేలు అంటున్నాడు, దానియేలు ఏమంటున్నాడు? ఇతర మనుషులందరికంటే ఆయన ఏమంటున్నాడంటే, మనోచింత గలవారై ఉండగా మర్మము బయలుపరచబాడు కలగబోవు దానికి తమరికి తెలియజేశాను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకును దాని భావమును తెలియజేయ నిమిత్తము తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తము అది బయలుపరచబడెను. ప్రైజ్ ది లార్డ్. అది ఎవరి గురించి పడ్డదంట? ఆయన గురించి ఆయనకు తెలియపరచబడుతున్నది. ఆయన ఆలోచన కూడా అదే. ఎవరి ఆలోచన? రాజగు నెబుకద్నెజరు యొక్క ఆలోచన కూడా అదే. ఇక ముందు జీవితం ఏమైపోతుందో, రేపటి నుంచి ఏమవుతుందో అని ఆలోచన కలిగి పడుకున్నప్పుడు ఆయన ఏమైపోతున్నాడో ఆ దేవుడిని ఆయనకు తెలియపరిచిండు. కానీ నువ్వు చెప్తావు కదా అని చెప్పి ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, నేను విశేష జ్ఞానము ఉండుట వలన ఈ మర్మము నాకు తెలియపరచబడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎంత గొప్పవాడిని అని కాదు, నేను ఎంత జ్ఞానినో అని కాదు, నాకు విశేష జ్ఞానం ఉన్నదని దాని మాత్రం కాదు, కానీ నీవు ఏదైతే ఆలోచించినావో, నీకు రాబోయే కాలంలో దేవుడు నిన్ను ఏమి చేయబోతున్నాడో అది నీకు తెలియపరచబడ్డది. నీకు తెలియజేయాలని దేవుడు అది నీకు ఆ కళ ద్వారా నేను దర్శించినాడు అని చెప్పేసి దానియేలు ఇక్కడ చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన ఏమంటున్నాడంటే, ఈయన కలభావం చెప్పిన తర్వాత ఈయన ఎవరు చెప్తారంట? మరి ఈయన ఎవరు చెప్తారంట? ఈయన ఎవరని చెప్తున్నాడు? ఈయన పరిశుద్ధ దేవుని ఆత్మ ఈయన మీద ఉన్నది కాబట్టి, ఆ పరిశుద్ధ దేవుని ఆత్మ ఈయనలో ఉన్నది కాబట్టి ఆయన చెప్పగలడు అని చెప్పి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు.
ఉం? ఈ 47వ వచనం. అయితే మరియు రాజు ఉం, రాజు ఈ మర్మమును బయలుపరచుటకు ఉం. నీవు సమర్థుడవైతివే. ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు నీ దేవుడు దేవతలకు దేవుడును దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడునై ఉన్నాడని మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని దానియేలునకు దానియేలుకు ప్రత్యుత్తరము ఇచ్చాను. ఇచ్చెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈయన ఏమనంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఇది నాకు తెలియపరచబడలేదు, కానీ ఆ యొక్క పరిశుద్ధ దేవుడైనటువంటి ఆ యొక్క సర్వశక్తిమంతుడైన ఆ దేవుడు ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఆ మహాజ్ఞానులకు ఆ శకునగాండ్రకు వారికి తెలియపరచబడలేదు. కానీ వీరు ఏ విధంగా ఉన్నారు? దానియేలు, శద్రక, మేషక, అబేద్నెగోలు వీరు ఏ విధంగా ఉన్నారంట? చెరపట్టబడిన యూదులు. వీరు చెరపట్టబడిన యూదులు అయినా కానీ దేవుడు ఎవరిని దర్శించిండు? ఆ యొక్క కలభావం ఎవరికి తెలియజెప్పిండు? ఆ యొక్క చెరపట్టబడిన వారికి తెలియజేసిండు. ఎందుకంటే వారు యూదులు అంటే వారు దేవుని కోసము ఆ దేవుని యందు ఏదైతే ఆత్మలో రోషము కలిగి దేవుని కోసం బ్రతికేవారు. వారు ఏ స్థితిలో ఉన్ననో, వారు స్వతంత్రులుగా ఉన్నా, దాసులుగా ఉన్నా, చెరపట్టబడినా, వారి ఆ శ్రమలలో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఏ విధంగా ఉన్నా కానీ వారు ఏ విధంగా ఎలాంటి వారు? వారు దేవుని కోసము బ్రతికేవారు. ఆ దేవుని తప్ప వేరొక దేవుని వారు పూజించేవారు కారు. ఒక రోషము కలిగినటువంటి వారు. కాబట్టి వారిని ఏం చేస్తున్నానంటే వారిని హెచ్చిస్తున్నాడు. ఆ యొక్క ఎక్కడ దాసులుగా ఉన్నటువంటి ఆ దేశంలో. ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఏమంటున్నాడు? దానియేలు ఏమంటున్నాడంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వల్ల కాదయ్యా, కానీ నువ్వేమిటో నీకు తెలియపరచడానికి ఆ దేవుడు నీకు కళ ద్వారా నీకు తెలియపరిచినాడు. ప్రైజ్ ద లార్డ్. నేను జ్ఞానం ఉండదని నేను అది ఏం చెప్పి నన్ను హెచ్చించుకోవడం కాదు. దేవుని సన్నిధానంలో ఆయన తగ్గించుకొని ఆ మర్మమేమిటో అడిగి తెలుసుకొని ఆయన సన్నిధిలో చెప్తున్నాడు. ఆయన దావీదులో ఈ లోకానుసారమైన ఆ రాజు సన్నిధిలో ఆయన తను తాను హెచ్చించుకోవట్లేదు, కానీ పరిశుద్ధ దేవుడైనటువంటి ఆ దేవుని హెచ్చిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ దేవుణ్ణి, ఆ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, ఈ సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రమే ఆయన హెచ్చించి ఆయనను గురించి చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. తనను తాను కనబరుచుకోవట్లేదు అక్కడ. ఓ రాజా, ఓ నెబుకద్నెజరు అయినా కానీ వీళ్ళు ఏమున్నారు? ఆ యొక్క రాజు చేతిలో, ఆ రాజ్యంలో వీరు ఏ విధంగా ఉన్నారు? దాసులుగా ఉన్నారు. అయినా కానీ వీరు ఎవరిని కాపాడుతున్నారు? దేవుడే వీరిని కాపాడుతూ వస్తున్నారు. ఎందుకంటే వీరు దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నారు. ఎందుకంటే ఆ రాజ్యంలో తీసుకొచ్చిన తర్వాత అందరికీ రాజు యొక్క ఆ యొక్క భోజనము బల్ల మీద ఏదైతే ఆహారం ఉంటుందో, ఏదైతే పానీయం ఉంటుందో వీరు కూడా పెట్టమని ఒక ఆజ్ఞ ఉన్నది. అయినప్పటికీ కూడా ఏం చేశారు? అది ఎలాంటిది? అది పరిశుద్ధమైనది కాదని వారు ఎంచి, ఎందుకంటే అది మా దేవునికి ఇష్టము లేనిదని చెప్పేసి, ఆ దేవునికి ఇష్టము లేనిది మేము కూడా భుజించము, త్రాగమని చెప్పేసి దాన్ని త్రోసివేసి వారికి ఏదైతే అన్నపానములు మాత్రమే చాలు మాకు అని చెప్పేసి ఆ యొక్క తీసుకొచ్చినటువంటి ఆ అరియోకూరు దగ్గర వారు ఏం చేస్తున్నారు? వారు బ్రతిమిలాడి అది తీసుకోకుండా ఆ రాజు బల్ల మీద ఏదైతే ఉన్నదో ఆ ఆహారము తినకుండా వారికి ఏదైతే సాధారణమైనటువంటి ఆ ఆహారము పుచ్చుకొని దేవునికి ఇష్టలుగా వారు జీవించినారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాంటి రోషము కలిగినటువంటి వీరికి ఏమైపోయింది? ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క కలలకు భావము తెలియజెప్పే ఆ యొక్క జ్ఞానము దేవుడు వీరికి అనుగ్రహించినాడు. కారణం ఏంటి? వారు దేవుని సన్నిధానంలో తగ్గించుకున్నారు, దేవునికి ఇష్టలుగా జీవించినారు.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా జీవించిన కారణాన్ని బట్టి వారికి అది అనుగ్రహించబడ్డది. కానీ ఆయా దాసత్వంలో ఉన్నటువంటి ఈ యూదులు కానీ ఇశ్రాయేల్ ప్రజలు కానీ ఎంతమంది ఉన్నారో తెలియదు. అయినా కానీ వీరికి మాత్రమే ఆ కృప అనుగ్రహింపబడ్డది. ఎందుకంటే వీరు ఆత్మలో ఒక రోషము కలిగిన వారు. మనం ఇంకా ముందుకు చూసినట్టయితే వీరి గురించి బాగా తెలుసుకోవచ్చు. వీరు ఎవరికి కూడా ఆయన ఈ నెబుకద్నెజరే ఇక్కడ కల కనిన తర్వాత కూడా, అనుభవించిన తర్వాత కూడా మళ్ళా ఏమైపోయింది, ఈ దీనికి కాదు ఒక ప్రతిమను నిలబెట్టాడు దేవుడు, దేవతగా. దానికి మీరు నమస్కరించాలని చెప్పేసి ఆజ్ఞ కూడా ఇచ్చినాడు. కానీ ఈ రోషం కలిగినటువంటి ఈ నలుగురు ఏం చేశారు, వీరు వాళ్ళ యొక్క శద్రక మేషక అబేద్నెగో వీరు ఏం చేశారు, దానికి మొక్కలేదు. ఎందుకంటే రోషము, ఎందుకంటే మా దేవుడు సర్వశక్తిమంతుడు, నేను తప్ప ఇక్కడ నువ్వేం చేసుకోడు, వేరొక దేవుని వేరొక విగ్రహం మీరు చేసుకోనకూడదు, దానికి మీరు సాగిలపడదు, దాన్ని మొక్కకూడదు అని వాగ్దానం ఇచ్చిన ఆ దేవుడు ఆ యొక్క వాగ్దానం, ఆ యొక్క ఆజ్ఞ వారి యొక్క ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమైపోయింది, వీరు హృదయంలో నాటబడ్డది. నాటబడిన కారణాన్ని బట్టి వారు దానికి ఏం చేశారు, దాన్ని అంగీకరించినారు, దానికి లోబడినారు. దానికి లోబడి ఏమైపోయినంటే సమస్తమును ఏమైనా పర్వాలేదు, మా ప్రాణములు వెళ్ళిపోయినా పర్వాలేదు, మా ప్రాణము తీసినా పర్వాలేదు, ఎందుకంటే ఇది ఒకప్పుడు ఈరోజు కాకపోతే రేపు నశించిపోయేది ఈ శరీరం అని గుర్తెరిగినటువంటి వీరు, కానీ మా దేవుని మాత్రం విడిచిపెట్టము, మా దేవుని తప్ప ఇంకొకరిని వేరొకరిని మేము పూజింపము, వేరొక దానికి మేము సాగిలపడము అని చెప్పేసి ఆత్మలో ఆ రోషము కలిగినటువంటి వీరు ఏమైపోయారంటే వీరు దానికి మొక్కలేదు, దానికి సాగిలపడలేదు, రాజు ఆజ్ఞను కూడా తిరస్కరించినారు. కానీ వీరు ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, వీరు ఏ విధంగా ఉన్నారు, చెరపట్టబడి ఉన్నారు. చెరపట్టబడి ఉన్నా కానీ దీనిలో నుంచి విడిపిస్తే విడిపించని, లేకపోతే లేదు, నా దేవుడే నాకు కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏం అనుభవించినా పర్వాలేదు, ఏది అనుభవించినా కొన్ని రోజులు మాత్రమే అని వాళ్ళు గుర్తెరిగినారు. కాబట్టి ఒకవేళ మేము చనిపోతే మేము ఎక్కడుంటాము, జీవం గల దేవుని సన్నిధిలో ఆయనతో పాటు ఉంటామని వాళ్ళు గుర్తెరిగినారు. కాబట్టి ఆ రోషము వారిని ఏం చేసిందంటే దానికి లోబడకుండా నిలబెట్టి దేవుని కోసము ఆ దేవుని యొక్క సాక్షులుగా నిలబడడానికి అవకాశం ఇచ్చినది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటయ్యా అంటే వారు దేవుని ఆజ్ఞకు వారు లోబడినారు, దేవుని ఆజ్ఞకు వారు లోబడినారు, దేవునికి ఇష్టలుగా జీవించినారు. తనను తాను వారు హెచ్చించుకోలేదు. నేను అనే గర్వం వారిలో లేదు, నేను అనే మనస్తత్వం వారిలో లేదు, నేను అనే అహంభావం వారిలో లేదు, శరీరాశ లేదు, నేత్రాశ లేదు, జీవబుడంబము అసలే లేదు. అవి లేని కారణాన్ని బట్టి వారు దేవునికి ఇష్టలుగా మారినారు, దేవుని చేత వారు రక్షింపబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు, దేవుని చేత నడిపింపబడ్డారు, దేవుని కోసం జీవించినారు, దేవుని చేత వారు రక్షింపబడ్డారు. వారికి ఆ యొక్క అగ్ని యొక్క గుండములో వేసిన కానీ వారికి ఏమి కాలేదు, వారిని అది అగ్నిగుండం ఏమి కూడా చేయలేకపోయింది. కారణం ఏంటి, దాన్ని కూడా దేవుడే సృష్టించినాడు. దాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను వీరేం చేస్తున్నాడు, దేవుడుగా వారిని ఏం చేసి వారిని ఆయనను అంగీకరించినారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే అంటాడు దావీదురాజు, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం, హల్లెలూయా. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. ఆమేన్. ఆ దేవుని వీరు కలిగి ఉన్నారు, కానీ వీరి అంతరంగంలో ఆ దేవుడు ఉన్నాడు. వీరు శారీరకంగా ఈ యొక్క ఎక్కడనో బానిసత్వంలో ఉండొచ్చు, చెరపట్టబడి ఉండొచ్చు, కానీ వారి అంతరంగంలో ఎవరున్నారు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. మేము ఇక్కడ ఉన్నాం కదా, అయ్యో రాజు మేము కొంతమంది ఏమో ఉన్నాం కదా, మమ్మల్ని ఏమి చేస్తారో, మమ్మల్ని చంపుతారో, మమ్మల్ని తిడతారో, మమ్మల్ని అవమానిస్తారో అనే ఆలోచన వారికి లేనే లేదు. ఏమన్నా చేసుకోండి, కానీ మేము మాత్రం దానికి లోబడము, దానికి నమస్కారము చేయము, దానికి సాగిలపడము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ ఈ రోషము దేవుని సన్నిధానంలో ఉందా, లేదు. ఇక్కడ ఏమంటున్నాడు, దానియేలు ఏమంటున్నాడు, నాకు విశేష జ్ఞానం ఉండుట వలన నాకు అది తెలియపరచబడలేదయ్యా, కానీ అదేదో మర్మము ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నీకేదో చేయబోతున్నాడు, అది నీకు తెలియపరచడానికి
నాకు అది ఆ యొక్క మర్మం తెలియపరిచిండయ్యా దేవుడు అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన సన్నిధానంలో ఏమి తగ్గించుకొని ఆ మాట మాట్లాడుతున్నాడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, దేవుని నామాన్ని హెచ్చిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ, తన్ను తాను తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చిస్తున్నాడు. ఆ దేవుని నామాన్ని హెచ్చరించిన కారణాన్ని బట్టి అక్కడ ఏమైపోయిందంటే ఆ యొక్క మర్మము ఆయనకు తెలియపరచబడ్డది. ఆయన ఏం చేసినాడంటే ఆయనకు ఏం చేసిన, సాష్టాంగపడ్డాడంట. ఎక్కడ 46 వచనం. అంతటా ఆ, రాజగు నెబుకద్నెజరు ఉమ్, దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి ఆ, అతన్ని పూజించి ఆ, నైవేద్య ధూపములు అతనికి సమర్పింపు ఆజ్ఞాపించెను. ఆ. చూసావా, ఇప్పుడు తన్ను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. ఆ యొక్క వీరు ఏ విధంగా వారు చెరపట్టబడి ఉన్నప్పటికీ కూడా, వీరు దాసత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆ దేశాది రాజు అయినటువంటి, దేశమును ఏలుచినటువంటి రాజు ఏమైపోయింది, ఇప్పుడు దానియేలు ముందర సాగిలపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి వీరు ఆరాధించినందుకు, ఆయనకు విధేయులైనందుకు, ఆయనను మాత్రమే సేవించినందుకు, ఆయనను మాత్రమే, ఆయన నామాన్ని మాత్రమే హెచ్చించినందుకు, తనను తాను తగ్గించుకున్నందుకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, ఎవడైతే తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. ఆ రాజాకు నెబుకద్నెజరే ఆ యొక్క దానియేలు పాదాల చింతబడి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన కాళ్ళు మొక్కుతున్నాడు. కానీ ఆ రాజ్యంలో ఆ రాజు ద్వారా వీరు చెరపట్టబడిన వారు, వీరికి స్వతంత్రంగా జీవించే హక్కు వీరికి లేదు. ఆ రాజ్యంలో ఎలాంటి అట్లా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు వీరికి లేదు. ఆ అధికారం వీరికి లేదు. ఎందుకంటే వీరు చెరపట్టబడిన వారు. అయినా కూడా అక్కడ దేవుడు సన్నిధానములు పడి వాళ్ళు తగ్గించుకొని, దేవా నీ చిత్త ప్రకారమే జరుగునుగాక అని చెప్పేసి తనను తాను సమర్పించుకొని దేవుని సన్నిధానములు అడిగిన కారణాన్ని బట్టి, ఆ దేవుని నామాన్ని హెచ్చించిన కారణాన్ని బట్టి, రాజు సన్నిధిలో, ఆ నెబుకద్నెజరు ఆ రాజు సన్నిధిలో, అంతఃపురంలో అంతమంది ఎదుట దేవుని యొక్క నామాన్ని హెచ్చించినప్పుడు, ఆ కళను వారు వివరించి చెప్పినప్పుడు, దేవునికి అనుగ్రహించినప్పుడు, వారు మొత్తం కలభావం చెప్పినప్పుడు ఏమైపోయిందంటే, ఆ రాజు నెబుకద్నెజరు సింహాసనము దిగిపోయి ఆ యొక్క రాజ కిరీటము ఏమైపోయింది, దానియేలు కాళ్ళ దగ్గర పడిపోయినది. చూసినావా, దేవుని కార్యం ఎంత గొప్పవి ఉంటాయో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తనకు సేవించిన వాడిని, తనకు లోబడిన వాడిని ఆయన ఎంతగా హెచ్చిస్తాడు. తన ముందు తగ్గించుకుని వాడిని ఆయన రాజ్యం ముందట, ఆ యొక్క రాజునే ఆయన తల దానియేలు కాళ్ళ దగ్గర ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ రాజు కూడా ఏమైపోయిందంటే, ఆయన ఏమైపోయిందంటే భయపడిపోయాడు. ఎందుకంటే ఈయన దేవుడు సర్వశక్తిమంతుడు, వీరు సేవిస్తున్న వాడి దేవుడు సర్వశక్తిమంతుడు, వీరు మామూలు వారు కారు అని చెప్పేసి ఆ లోపల భయం వచ్చేసి ఏమైపోయిందంటే ఆయన కాళ్ళ మీద పడి ఆయన ఏం చేయమంటున్నాడు, ధూప ద్రవ్యములు ఏమేమంటున్నాడంటే, ఇంకా ధూప నైవేద్యములు అతనికి ఈయన దేవునిగా ఏం చేస్తున్నారు, వాళ్ళు పూజిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసావా, దేవుని నామమును హెచ్చించిన కారణాన్ని బట్టి తనను తాను తగ్గించుకొని అయినలే, అవును దేవ, ఈ యొక్క శకునగాండ్రు, ఈ యొక్క జ్యోతిష్కులు, ఈ యొక్క మాంత్రికులు, ఈ గారడి విద్య గల వారు ఏమన్నారు, రాజా నీ కల ఏంటో చెప్పు, మేము ఇట్టే చెప్పేస్తాం అని చెప్పేసి విర్రవీగినట్టు వీరు ఏమైపోయారు, ఎందుకు పనికి రాకుండా అయిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుని సన్నిధానంలో నాకైతే జ్ఞానం లేదయ్యా, ఆ మహిమగల రాజే, ఆ యొక్క పరలోకమందున ఆ దేవుడే ఆ మర్మం తెలియపరుస్తాడని చెప్పేసి తన్ను తాను తగ్గించుకొని అక్కడ ఆయన నామమును హెచ్చించినప్పుడు ఏమైపోయిందంటే ఈయనను హెచ్చించినాడు దేవుడు. ఆ గారిడి విద్య వాళ్ళు మాంత్రికులు, ఆ జ్యోతిష్కులు ఏమైపోయారో ఇక్కడ రాయబడలేదు. హల్లెలూయా. అక్కడ ఒక శాసనము ఇప్పించినాడు. ఎందుకంటే ఈయన దేవుడే నిజమైన దేవుడు.
ఈయననే పూజార్హుడు, ఈయనే సేవించడానికి ఈయనే అర్హుడు అని చెప్పేసి ఒక శాసనము కూడా బయలుదేరింది, రాజాజ్ఞ బయలుదేరింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటి? చిన్న తగ్గింపు. ఒక్క మానవుడు తగ్గించుకొని దేవుని నామాన్ని అంతమందిలో హెచ్చించిన కారణాన్ని బట్టి ఏమైపోయిందంటే మొత్తం రాజ్యం మొత్తమే దేవుని నామానికి ఏమైపోయింది? దేవుని నామం ముందట మొత్తం సాగిలపడుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓ రాజా, ఇది నా గొప్పతనం కాదయ్యా, నేనైతే సేవిస్తున్నటువంటి ఆ దేవుడు పరలోకమందున్నాడు. ఆ పరలోకమందున్న ఆ దేవుడు ఈ కలభావము, ఈ కల మర్మమును చెప్పగలడు. ఎందుకంటే ఈ కల మర్మము చెప్పేవాడు అతనే, దాన్ని నెరవేర్చువాడు అతడే. ఆయనే శక్తిమంతుడు, ఆయనకు తప్ప ఇంక వేరొకరికి అధికారము లేదు. పైన ఆకాశం అందు కానీ కింద భూమి పైన ఆయనకు తప్ప వేరొకరికి అధికారము లేనే లేదు, ఎవరికి ఇవ్వబడలేదు. ఎంత పెద్ద రాజు అయినా ఏమైనా నువ్వు రాజ్యములను గడగడ లాంఛించినా ఆయనకు సంబంధము లేదు. ఆయన ఏదంటే చేయాలని కూడా తప్పకుండా చేసేస్తాడు. ఇలాంటి నెబుకద్నెజరు, రాజు అయినటువంటి ఈ నెబుకద్నెజరు ఏం చేసిండు? గడ్డి మేసిండు. ఓ రాజా, దాని కలభావం ఇదే అని చెప్పినప్పుడు అది జరిగిందా లేదా? అది జరిగినప్పటికీ మళ్ళీ బుద్ధి లేకుండా మళ్ళీ ఏం ఒక ప్రతిమను నిలబెట్టిండు. మళ్ళీ స్తోత్రం. తనకు జరిగినటువంటి తన జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క క్రియను, ఆ క్రతువును అప్పుడే మర్చిపోయి తిరిగి మళ్ళీ దేవునికి విరోధంగా లేచిండు. అప్పుడు మళ్ళీ ఏమైపోయింది? వీరిని ఆ అగ్నిగుండంలో నుంచి రక్షించి ఏమైపోయింది? తనను తాను మహిమపరుచుకున్నాడు దేవుడు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. అవును, అంతమంది ఆ రాజ్యంలో ఆయనే నిజమైన దేవుడు అని చెప్పేసి మళ్ళీ శాసనం రాయబడ్డది. కారణం ఏంటి? వారి ముగ్గురు దేవునికి లోబడి, దేవునికి భయపడి, దేవుని ఆజ్ఞకు భయపడి చావడానికి కూడా సిద్ధమైన కారణాన్ని బట్టి ఆ యొక్క పరలోకమందున ఆ దేవుడు, సర్వశక్తిమంతుడైన ఆ దేవుడు ఆయన నామం మహిమపరచబడ్డది. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడనేమో తనను తగ్గించుకుంటే ఆయన నామం మహిమపరచబడ్డది. ఆయన నామం మహిమపరచబడ్డది కాదు, ఈ యొక్క తగ్గించుకున్నటువంటి దానియేలుకు కూడా ఘనత వచ్చింది. ఆయన రాజ్యంలో ఆయన ఆస్థానంలో ఏమైపోయింది? ఒక సంస్థాన అధిపతిగా ఆయనను అధికారిగా నియమించిండు. అక్కడ కూడా శద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా ఆ దేవునికి భయపడి, ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న విధానం, నడుచుకున్న కారణాన్ని బట్టి వారి యొక్క ప్రాణమును కూడా లెక్క చేయకుండా దేవుని ఆజ్ఞకు భయపడి, దేవునికి లోబడిన కారణాన్ని బట్టి, ఆ ఆజ్ఞకు లోబడిన కారణాన్ని బట్టి వారేమైపోయినంటే వారు చనిపోవడానికి కూడా సిద్ధమైనారు. కాబట్టి మేము చనిపోతాం కానీ దేవుని నామానికి ఏం చేయము? అవమానము తీసుకురాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టి దేవుడు వారిని ఆ అగ్నిగుండంలో పడవేసిన వారికి అగ్ని వాసన కూడా వారికి తగలలేదు. వారి యొక్క తల వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా కాలిపోలేదు. ఆ అగ్నిలో వేసిన వారు మాత్రమే కాలిపోయారు ఆ మంటకు. ఈ ముగ్గురిని ఎవరైతే దాంట్లో విసిరివేశారో వారు కాలిపోయి చనిపోయినట్టుగా చూస్తాం, కానీ వీరికి ఏమీ కాలేదు. ఎందుకంటే దాన్ని సృష్టించిన ఆయనే కాబట్టి ఆయన ఒక ఆజ్ఞ అక్కడ ఉన్నది. ఓ అగ్ని, వీరెవరు? నా పిల్లలు, నా కుమారులు, వీరికి ఏమి చేయక ఆజ్ఞ ఉన్న కారణం బట్టి వారు ఏమీ చేయలేదు. ప్రైజ్ ద లార్డ్. ఏమీ చేయలే. కారణం ఏంటి? ఏమైనా పర్వాలేదు, మా దేవుని కోసము మేము చనిపోయినా పర్వాలేదు కానీ దానికి నమస్కరించామని చెప్పేసి ఒక రోషము కలిగి దేవుని కోసం నిలబడిన కారణాన్ని బట్టి వారికి ఏది కూడా ఏమి చేయలేదు. మళ్ళీ తిరిగి వారికి ఏమి అయిపోయింది? వారికి ఒక ఉన్నతమైనటువంటి ఆ స్థానం వారికి దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన స్థానము దొరికింది, ఉన్నతమైన పదవులు వారికి దొరికినాయి. ఆ యొక్క చెరపట్టబడిన ఆ దాసత్వంలో ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఒక ఉన్నత స్థానమును వారిని దేవుడు ఏం చేసిండు? ఉన్నత స్థితిలో వారిని నిలబెట్టిండు. హల్లెలూయా. అవును ప్రియ దేవుని జనాంగమా, వాక్యం వింటున్న వారలారా, మనం కూడా దేవుని
అంగీకరించాం, దేవుని వాక్యం విన్నాం, దేవుని వాక్యం అనుగ్రహించినాం. ఆయన ఆజ్ఞలు ఏంటో తెలుసు, ఆయన మార్గం ఏంటో తెలుసు, ఆయన ఉపదేశం ఏంటో తెలుసు, ఆయన సువార్త ఏంటో మనకు అన్ని తెలియపరచబడ్డాయి. ఆయన ఎందుకోసం వచ్చినాడో, ఏ విధంగా శ్రమలు అనుభవించినాడో, ఏ విధంగా తనను తాను తగ్గించుకున్నాడో, ఏదైతే తండ్రి కృపాశంలో కూర్చుండకుండా ఆ గొప్ప భాగ్యమని ఎంచుకొనక తిరిగి మనుష్య రూపంలో ఈ యొక్క పాపముతో కూడినటువంటి ఈ యొక్క మనుష్య రూపంలో ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఈ లోకంలో జీవించి నీ కొరకు నా కొరకు శ్రమలు అనుభవించినాడు. అయ్యా నీవు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన ఆ ప్రభు ఆ పరిశుద్ధతను ఎంతమంది అనుభవిస్తున్నారు, ఆ మాటకు ఎంతమంది లోబడతారు, ఎంతమంది ప్రత్యేకించి జీవిస్తున్నారు, ప్రత్యేకపరచబడిన జీవితం ఎంతమంది జీవిస్తున్నారు? ఒకవేళ నీవు జీవిస్తేవా నీకు దేవుని యొద్ద ఏమున్నది? బహుమానం ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది దేవుని యొక్క బహుమానం ఉన్నది. ఎప్పుడైతే ఆ యొక్క శద్రక మేషక అబేద్నెగోలను ఆ దానియేలును ఏ విధంగా ఆ యొక్క చెరపట్టబడిన ఆ యొక్క దాసత్వంలో ఉన్న ఆ రాజ్యంలో ఎంత ఎత్తులో ఉంచినాడో, అదేవిధంగా నిన్ను కూడా ఆ యొక్క దేవుని రాజ్యంలో నీతో పాటు ఆ యొక్క అపోస్తలులను కూడా ఏం చేశాడు? ఆ యొక్క ఉన్నత స్థలంలో ఉంచినాడు. ఆయన ప్రక్కన ఏమున్నది? సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద వారిని కూర్చుండబెట్టినారు. అదే రీతిగా అదే జయించు వారిని ఏమంటున్నాడంటే, జయించు వారికి నా సింహాసనము, జయించిన వారిని నా సింహాసనము ఇస్తా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరైతే నేను చూపించిన మార్గంలో, నేనే మార్గమును, నేనే జీవము, నేనే సత్యం అని చెప్పిన ఆ ప్రభు ఆయన మార్గంలో ఎందరైతే వెళ్తారో వారికి ఏమున్నది? ఆ ప్రభు అక్కడ ఏమున్నది? అక్కడ ఒక స్థలమును సిద్ధపరుస్తున్నాడు, అక్కడ ఒక సింహాసనము సిద్ధపరుస్తున్నాడు. అది ఒక సింహాసనం ఉన్నది, ఒక కిరీటం ఉన్నది. ఆ వాడబారని కిరీటమునకై ఏం చేస్తున్నాడు? మనల్ని పిలిచినాడు. హల్లెలూయా. అది లోబడి దానికి లోబడి ఎందరైతే జీవిస్తారో వారు అక్కడ హెచ్చింపబడతారు. ఇక్కడ అవమానాలు పొందుతుండొచ్చు, కొంచెం కాలం, కొన్ని సంవత్సరములు, కొంచెం కాలము అవమానాలు, శ్రమలు అనుభవిస్తుండొచ్చు. కానీ వారికి జీతము, వారి క్రియల చొప్పున వారికి జీతము సిద్ధపరచబడుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దానియేలుకు వచ్చినటువంటి జీతం ఏంది? ఒక ఉన్నతమైన పదవి. శద్రక మేషకు వాళ్ళకు దొరికిన వారికి దొరికినటువంటి జీతం ఏంది? ఒక ఉన్నత పదవి. ఎక్కడ? వారు ఆ యొక్క చెరపట్టబడిన ఆ యొక్క దేశములో, దాసులుగా ఉన్న దేశంలో అధిపతులై ఉన్నారు. హల్లెలూయా. దాసత్వంలో ఉన్నవారు, అక్కడ చెరపట్టబడి తీసుకొచ్చిన వారికి వీరు అధిపతులు అయిపోయినారు ఇప్పుడు. హల్లెలూయా. ఎవరినైతే దాసులుగా ఉండాలని తీసుకొచ్చినారో, ఈ దాసులుగా ఉండడానికి తీసుకొచ్చిన ఈ దాసులు ఏమైపోయినారు? తీసుకొచ్చిన అధిపతులకు వీరు అధిపతులై కూర్చున్నారు. కారణం ఏంటి? దేవుని ఆశీర్వాదం. తనను తాను తగ్గించుకున్న కారణాన్ని బట్టి దేవుని కోసము వారు తన ప్రాణం కూడా లెక్క చేయకుండా దేవుని కోసం నిలబడాలనే ఒక ఆశ, ఒక రోషము కలిగిన కారణాన్ని బట్టి వారు అక్కడ అధిపతులుగా నియమించబడ్డారు. అదే రీతిగా అవును, ప్రభు కూడా అదే మాట్లాడుతున్నాడు, అదే వాగ్దానం ఇస్తున్నాడు, అదే చెబుతున్నాడు. ఎవరైతే జయిస్తారో వారికి నా సింహాసనం ఇస్తా. ఎవరైతే నేను నడిచిన మార్గములో ఎవరైతే నడుస్తారో వారికి నా సింహాసనం ఇస్తా. అక్కడ వారికే సిద్ధపరుస్తున్నా. ఏంది? అక్కడ ఒక స్థలమును సిద్ధపరుస్తున్నా. ఆ ఆకలి తప్పులేని ఆ రాజ్యంలో ఎవరు సమీపించలే తేజస్సును కలిగినటువంటి ఆ రాజ్యములో, హల్లెలూయా, ఎవరైతే జయిస్తారో, ఎవరైతే ఆయనకు లోబడతారో, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో, ఎవరైతే ఆ ఆజ్ఞలను, ఆ కట్టడలను ఎవరైతే అనుసరిస్తారో వారికి అక్కడ ఏమున్నది? అధికారం ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మరి ఆ ఆశ, అవును నేను సంతోషంగా ఉండాలనే ఆశ ఉన్నది. ఈ శరీరంతో ఉన్నప్పుడు ఈ లోకంలో ఎంత సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక ఆశ అయితే ఉన్నది. కానీ చనిపోయిన తర్వాత నేను పరలోక రాజ్యంతో ప్రభువుతో పాటు నేను కూడా ఉండాలనే ఒక ఆశ ఉన్నదా లేదా? ఆ ఆశ లేనట్లయితే నేను క్రైస్తవుడు కాము. ఒక క్రైస్తవుడైతే వారి యొక్క గురి ఇది కాదు, ఈ లోకము కాదు, పరలోకముతో ప్రభువుతో పాటు ఎల్లకాలము జీవించేది, సదాకాలము జీవించేది. ఆశ కలిగి ఉన్నవాడు నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. ఈ లోక ఆశీర్వాదము ఆశించేవాడు క్రైస్తవుడు కాడు.
కానీ పరలోక ఆశీర్వాదంలో ఆశించేవాడే నిజమైన క్రైస్తవుడు. వాడే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడు. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. అవును, ఒకవేళ నువ్వు దేవుని కోసము దేవుని ఆజ్ఞలు లోబడి దేవుని కట్టడలను అనుసరించి ఆయన మార్గంలో నడిచితివా, శ్రమ అయినను, నింద అయినను, బాధ అయినను, ఏమైనా కలిమైనను, లేమైనను, ఏమైనను, ఒకవేళ అది ఇవి ఎన్న తగని కావని చెప్పేసి నువ్వు గ్రహించి దాన్ని అనుభవించి ఆ మార్గంలో నడిచిదివా, నీకు ఒక కిరీటం ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. నీకు అక్కడ ఒక అధికారం ఉన్నది. ఒకవేళ కాదు, ఇక్కడ ఉండని రోజులే చాలు, ఇక్కడ సంతోషంగా ఉంటే చాలు అనుకున్నప్పుడు, ఒకవేళ అది ఆశించి నువ్వు క్రైస్తవంలోకి వచ్చినావా, మనంతా దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. వాక్యం సెలవిస్తుంది ఇక్కడ 1 కొరింథీయులు 15-19. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. హల్లెలూయా. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై. మరి ఇంతకన్నా ఈ క్రైస్తవంలోనికి రాకపోవడమే ఉత్తమం కదా. ఎందుకంటే ఈ లోకాశీర్వాదం, లోక సుఖ సంతోషాలన్నా దక్కుతాయి, కానీ వాళ్ళకంట దౌర్భాగ్యుడు అవుతాడంట. ఒక క్రైస్తవుడు అనబడిన వాడు, క్రీస్తులో చేర్చబడిన వాడు, క్రీస్తు శరీరంకు అంటగట్టబడిన వాడు ఏం చేయాలంట? ఇక్కడ ఉన్న వాటి మీద నిరీక్షించడం కాదు, ఈ లోకంలోని వాటిని నిరీక్షించడం కాదు. నేను నా యొక్క జీవితము, నేను చనిపోయిన తర్వాత ఆ పునాదులు గల పట్టణంలో నేను జీవిస్తానే ఒక నిరీక్షణ కలిగి ఎవరైతే ఉంటారో వాడు నిజమైన క్రైస్తవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాడు నిజమైన క్రైస్తవుడు. ఒకవేళ ఆ ఆశ లేకుండా, ఆ గురి లేకుండా, ఆ నిరీక్షణ లేకుండా ఎంతమంది వచ్చినా, ఎవరు వచ్చినా, ఆ చిన్నవారైనా పెద్దవారైనా, ధనవంతుడైనా బీదవాడైనా బిచ్చగాడైనా ఎవరైనా ఆ నిరీక్షణ లేకుండా ఈ లోకంలోనికి వస్తే ఈ యొక్క క్రైస్తవంలోనికి వస్తే గనుక, క్రీస్తుని అంగీకరిస్తే గనుక మనుషులందరికంటే వారు ఎవరంట? దౌర్భాగ్యులు అని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించి వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. వాక్యం సత్యమా కాదా? హల్లెలూయా. వాక్యం సత్యమా కాదా? సత్యం. కాబట్టి ఈ లోకం మట్టుకే నిరీక్షించి, ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షించి, ఈ లోకము ఆశీర్వాదం అనుభవించి వారి యొక్క జీవితమును చాలించి, వారి బ్రతుకును చాలించి వెళ్ళిపోయి తిరిగి నరకానికి చేరితే లాభం ఏమున్నది? అందుకే అంటున్నాడు, మనుషులందరికంటే వీరు ఏమైతే ఈ జీవిత కాలం మటుకు ఎవరైతే నిరీక్షిస్తారో వారు మనుషులందరికంటే, మిగతా వారికంటే వారు దౌర్భాగ్యులు అని చెప్పేసి వాక్యం చెప్తున్నది. ఆ యొక్క శద్రక మేషకు అబేద్నెగో దానియేలు ఈ జీవితకాలం మట్టుకే కాదు, మా జీవితం ఎప్పుడు శురువవుతుంది? మేము చనిపోయిన తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి ఈ మట్టి శరీరమును మేము విడిచిన తర్వాత మా జీవితం స్టార్ట్ అవుతుందని వారి తలంపుని, ఆ సత్యమును ఎరిగి, ఆ మర్మమును ఎరిగి వారు ఏం చేసినట్టే వారి యొక్క శరీరమును అర్పించడానికి వారు సిద్ధపడ్డారు. హల్లెలూయా. కాబట్టి వారు హెచ్చింపబడ్డారు. స్తోత్రం.
తను తాను ఆ సర్వశక్తిమైన దేవుని సన్నిధానంలో వారు తగ్గించుకున్నారు కాబట్టి వారు హెచ్చింపబడ్డారు, వారు ఆశీర్వదింపబడ్డారు, వారు అధిపతులుగా నియమింపబడ్డారు. స్తోత్రం. వారు చెప్పింది అక్కడ వేదం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేనికోసము నిరీక్షిస్తున్నావు? దేని ఆశించి ప్రభువు నమ్ముకున్నావు? దేనిని ఆశించి ప్రభు మార్గంలో నడుస్తున్నావు? దేని ఆశించి క్రీస్తు కావాలని చెప్పేసి వచ్చినావు? ఒక్కసారి మనము ఆలోచిద్దాం. హల్లెలూయా. నీకు క్రీస్తు ఈ జీవితకాలం మట్టుకు కావాలనా, లేదంటే ఆయనతో పాటు యుగ యుగాలు ఉంటాని, నన్ను యుగ యుగాలు ఆయనతో పాటు జీవింపజేసే ఆసక్తి కలిగిన దేవుడు ఆయన కావాలా? ఏది కావాలి? అది ముందు నువ్వు నేను నిర్ణయించుకొని మనము ఈ సన్నిధి ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనము ఈ మిగిలి ఉన్న ఈ జీవితమును మనము కొనసాగిద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ నామమునకు మహిమ కలుగునుగాక ప్రభు. మీ నామానికి మహిమ ప్రభావములు చెల్లునుగాక తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడా, నీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనములు తండ్రి. సర్వాధికారి అయిన మా ప్రభువా, మీకే స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఎందరైతే నాయన ప్రభా యెహోవా దేవుడు గల జనులు ధన్యులని ప్రభా నీ వాక్యము సెలవిస్తుంది. దేవా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. అవును ప్రభా, ఎందరు నీ నాయన ప్రభా నీ సన్నిధానంలో తను తాను తగ్గించుకొని నీ నామంను హెచ్చిస్తారో, అవును ప్రభా నీవు నాయన ప్రభా వారిని ప్రభా హెచ్చిస్తున్నావని నీ వాక్యము ద్వారా మాట్లాడినావు. దేవా నీకే స్తోత్రములు తండ్రి. కృప 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 దేవా మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనములు తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. మహిమ దేవా, మహిమ దేవా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, స్తోత్రములు దేవా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో స్తోత్రములు. నన్ను మమ్మల్ని అందరినీ ప్రేమించిన ఆయన మరి ఒకసారి నీ సన్నిధిని అనుభవించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. మీరు మాట్లాడుచుండగా నాయన తని స్తోత్రం, నీ మాటలు విని నాయన తని స్తోత్రములు అంతరంగంలో నాయన తని స్తోత్రం. అవును ప్రభా, తని స్తోత్రములు ప్రభా. నిన్ను నమ్మిన వారు ఎన్నటికీ నీ లజ్జింపరని తండ్రి తెలియజేసిన విధంగా దేవా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. బానిసత్వములోనికి నాయన తని స్తోత్రములు ప్రభా కొనిపోబడ్డను. అక్కడ నాయన తని స్తోత్రములు ప్రభా షద్రక్, మేషక్, అబద్నిగోలు నాయన, అదేవిధంగా దానియేలు ఏ విధంగా అయితే వారి జీవితాలను కాపాడుకున్నారో నాయన తని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశము నుంచి నాయన అవును ప్రభా అనేకులు అది యొక్క రాజ్యానికి నాయన బబులోను రాజ్యానికి దేవా బానిసలుగా కొనిపోబడ్డాను తండ్రి. స్తోత్రములు ప్రభా. వారిలో నాయన నిన్ను విశ్వసించిన వారు తండ్రి స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, వారు నామకార్థంగా నాయన తని స్తోత్రం పేరుకు మట్టుకే ఇశ్రాయేలు కానీ తని స్తోత్రములు ప్రభా నిన్ను ఎరుగని వారిగా నాయన వారు బానిసత్వములు మగ్గిపోయి ఉంటున్నారు తండ్రి స్తోత్రం. కానీ నాయన తని స్తోత్రము నీవు ఏర్పరచుకున్న వారు నాయన వారు నలుగురు తండ్రి స్తోత్రము ఆ యొక్క రాజ్యములో నాయన అవును ప్రభా నిజంగానే తని స్తోత్రములు ప్రభా బానిసలుగా వెళ్ళిన వారు నాయన తని స్తోత్రములు ప్రభా వారు బానిసత్వము నుంచి విముక్తి పొందిన ఆయన హెచ్చించబడి ఎవరైతే నాయన తని స్తోత్రం వాళ్ళని తని స్తోత్రములు బంధించి తీసుకెళ్లారో వారికి అందరిపైన అధిపతులుగా వారిని నియమించినావు. థాంక్యూ మాస్టర్. హల్లెలూయా. సర్వాధికారివి నాయన. అవును ప్రభా తని స్తోత్రములు ప్రభా ఎక్కడికి వెళ్ళినను ప్రభా అవును ప్రభా నిన్ను తని స్తోత్రములు ప్రభా విడువక నాయన తని స్తోత్రం ఎడబాయక నాయన కాచే దేవుడు వైట్నావు తండ్రి. ఆమేన్. అగ్ని గంధకములో నుంచి నాయన తని స్తోత్రములు ప్రభా విడిపించ శక్తి గలవాడవు నాయన. అవును ప్రభా యొక్క రాజుకు నాయన కళను తెలియపరిచి నాయన ముందున్నది కాదు నాయన తన స్తోత్రం జరగబోయే వాటి గురించి నాయన తన అంతరంగములో నాయన వ్యాకులపడి ఆయన నిద్రించుచుండగా తన జీవితాన్ని తను తెలియపరిచిన ఆయన ఆ యొక్క కళను మరుగు చేసిన ఆయన ఆ యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క వారిని నాయన తన స్తోత్రములు ప్రభా సిగ్గుపరిచేటట్లుగా నాయన తన స్తోత్రం మీరు చేసి ఉంటున్నారు. నీ పిల్లల్ని హెచ్చించడానికి ప్రభా నీ దాసుల్ని హెచ్చించడానికి నాయన శకునగాంటుని మంత్రగారిని తన స్తోత్రములు ప్రభా గారడి విద్య గల వారిని జ్యోతిష్యులను తన స్తోత్రములు ప్రభా కల్దీయులను దేవా అవును ప్రభు వారిని అందరినీ సిగ్గుపరిచిన ఆయన తన స్తోత్రములు మరిచిపోయిన కళను సైతం నాయన తెలియపరచ దేవుడవును తండ్రి.
ఎందుకంటే నాయన ప్రతి మానవుని సృష్టించిన సృష్టికర్తవు నీవై ఉంటున్నావు. హల్లెలూయా. కాబట్టి Praise the సమస్త Lord. సృష్టి నాయన, అవును ప్రభా, సమస్తము జరుగుతున్నది, జరగబోయేది నాయన, జరిగింది సమస్తము తెలియపరచ దేవుడవు నీవే ఉంటున్నావు తండ్రి. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. దానియేలు ద్వారా మాట్లాడి నాయన తన జీవితాన్ని తెలియపరిచినప్పుడు తను సాగిలపడ్డాడు తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. ఒక రాజయ్యుండి, అవును ప్రభా, ఆయన ఒక తండ్రి స్తోత్రములు ప్రభా, గొప్ప రాజుగా వెలుగొందిన వాడు నాయన తండ్రి స్తోత్రం. నీ పిల్లల్ని బానిసత్వంలోనికి నాయన తీసుకురావడానికి కూడా నాయన తనని ముందుగా నీవు హెచ్చించి ఆ యొక్క రాజ్యాన్ని జయించి వారిని తండ్రి బానిసత్వంగా తీసుకొచ్చి నాయన తన స్తోత్రం, ఆ యొక్క బానిసల చేత నాయన తన స్తోత్రం తన యొక్క కలభావాన్ని తెలియపరిచి వారికి సాగిలపడేటట్టుగా చేసిన దేవుడు అంటున్నావు తండ్రి. నీవు సమస్తం ఎరిగిన వాడవు కాబట్టి తండ్రి స్తోత్రముల ప్రభా, నీవు ఎక్కడ ఎవరిని తండ్రి స్తోత్రముల ప్రభా, ఎవరైతే తగ్గించుకుంటారో నాయన వారిని హెచ్చించే దేవుడు అంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు ప్రభా తన స్తోత్రం ముందే తెలియపరిచినాడు ప్రభా, నేను ఎవరికి అందరికంటే నేను గొప్ప విశేష జ్ఞానము కలవాడనని నాకు తెలియపరచబడలేదు, కానీ నీకు తెలియజెప్పడానికి మాత్రమే దేవుడు నన్ను దర్శించాడని, నాకు ఆ యొక్క జ్ఞానము చేత నీకు తెలియపరచబడ్డదని ఆయన చెప్పిన కారణాన్ని బట్టి తండ్రి స్తోత్రం. తన ఎదుట సాగిలపడడానికి రాజును ప్రభా తండ్రి స్తోత్రం సహితము నాయన తన మోకాలు వంచడానికి తండ్రి స్తోత్రం కృపకుమ్మరించిన దేవుడు. అదేవిధంగా నాయన మా జీవితంలో కూడా అవును ప్రభా, ఏ ఇరుకులు ఇబ్బందులు ఏ విధమైన పరిస్థితి వచ్చినా దాన్ని నాయన తండ్రి స్తోత్రములు ప్రభా తృణీకరించి ప్రభా, అవును తండ్రి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మేము అగ్నిగుండంలోనికి నడవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరిచినప్పుడు తండ్రి 4వ వ్యక్తిగా నీవే తిరిగి వచ్చావు. వారి మధ్యన సంచరించిన దేవుడు అంటున్నావు ప్రభు. అగ్ని వారికి నాయన తన స్తోత్రం ఏమీ చేయలేదు నాయన, కనీసం దాని వాసన కూడా తండ్రి వారికి అంటకుండా రక్షించగలవాడవు, నువ్వు సమర్థుడవు నాయన, శక్తి గలవాడవు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ నిన్ను మాస్టర్. నమ్మిన జనాల్ని ప్రభు తన స్తోత్రం ఎన్నడూ ఇడువక ఎడబాయకుండా నాయన నువ్వు కాచే దేవుడు అంటున్నావు. అవును ప్రభా, మేమే త్రోవ తప్పిన ఆయన తన స్తోత్రం అనేక మార్లు పోవచ్చుండగా తండ్రి నీవు దర్శించి నీవు కొట్టి తన స్తోత్రములు ప్రభా, నీవు నాయన తన స్తోత్రములు ప్రభా తిరిగి మరలా నడిపించి నీ సన్నిధిలోనికి చేర్చి, అవును ప్రభా, ఒక తప్పిపోయిన కుమారుడు తన స్తోత్రం ఏ విధంగా అయితే నాయన తన జీవితాన్ని వ్యర్థపరుచుకొని చివరి దశలో మరణమైపోవాలని ఆలోచిస్తున్నప్పుడు తిరిగి మరలా మారు మనసునిచ్చి నా తండ్రి ఎదుట నేను ఒక పనివాడిగా ఉంటే చాలు అనే మనస్సునిచ్చి తండ్రి తిరిగి మరలా తన యొక్క రాజ్యానికి వచ్చినప్పుడు తన తండ్రి ఏ విధంగా అయితే సంతోషించి నాయన దూరముగా ఉన్నప్పుడే ఏ విధంగా అయితే నాయన తన స్తోత్రం పరిగెత్తుకొని పోయి తనని ముద్దు పెట్టుకొని తిరిగి మరలా తన జీవితాన్ని ఇచ్చాడు. అదేవిధంగా మేము కూడా నాయన పడిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు, ఈ లోకంలో తొలగిపోతున్నప్పుడు హల్లెలూయా నీవు తిరిగి మరలా మాకు జ్ఞానము దయచేసి మాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తని ఆమేన్. జ్ఞాపకము ప్రైజ్ ది తెచ్చుకొని లార్డ్. నీ వైపు చూస్తూ స్తోత్రం ప్రభువా దేవా. నీ ఎద్దుకు తిరిగి మరలా పరిగెత్తుకొని రావడానికి మీరు సహాయం దయచేయండి. స్తోత్రం దేవా. అనేకులు నాయన తిరిగి నాయన నీ సన్నిధి నుంచి నాయన తొలగిపోయి అదే జీవితంలో ఉంటున్నారు, కాబట్టి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఎక్కడెక్కడైతే నాయన తన స్తోత్రములు ప్రభా తండ్రి నిన్ను విశ్వసించి నీ పైన ఆనుకునే బిడ్డలు ఉన్నారో ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు, కాబట్టి నాయన సమస్త జనమును మీరు దర్శించండి ప్రభా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అవును ప్రభా, విన్న వాక్యమునైన వ్యర్థము కాకుండానట్లు మా జీవితంలో తండ్రి స్తోత్రములు ప్రభా అది వేయబడింది విత్తనమే అయినను ప్రభా అది ఫలించి అనేకులకు నాయన తన స్తోత్రం ఫలభరితంగా ఉండడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. దాసుని ప్రభా మీరు నిలబెట్టి మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ మాటల చేత నాయన తన స్తోత్రములు మాకు అందరికీ మాట్లాడి అవును ప్రభా లైవ్లో ఉంటున్న ప్రతి బిడ్డని నాయన మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితాన్ని సరిచేసుకొని నీవే మా దేవుడు అని విశ్వసించి ప్రభా నీ ఎదుట సాగిలపడడానికి మీరు సహాయం దయచేయండి. ప్రతి విషయంలో కృప కుమ్మరించండి. ఇప్పటి వరకు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున
అడిగి వేడుకొని పొందుయున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సెలవు తీసుకుందాం.